ఒక వేసవి రోజు అడవిలో ఒంటరిగా తిరుగుతున్న రాము అనే చిన్న బాలుడు ఆకలితో దాహంతో అలసిపోయి వెళ్తున్నాడు. అప్పుడే ఆకుల మధ్య మెరిసిపోతున్న ఓ పుచ్చకాయ కనిపించింది. ఆ పుచ్చకాయ ఎంతో ప్రత్యేకంగా మాయగా కనిపించింది. రాము ఆ పుచ్చకాయను కొట్టి ఒక ముక్క తీసుకొని తిన్నాడు. అప్పుడే ఒక్కసారిగా "ఓ రాము" అని పుచ్చకాయ మాట్లాడింది. రాము ఆశ్చర్యపోయి ఇది మాట్లాడుతుంది అని అనుకున్నాడు. ఆ పుచ్చకాయ మాట్లాడుతుంది. రాముని "నీకు ఒక కోరిక నెరవేరుస్తాను. ఏమి కావాలి" అని అడిగింది పుచ్చకాయ. రాము ఒక్కసారిగా ఆలోచించాడు. మన గ్రామంలో ఎప్పుడూ ఆకలితో ఉండేవారు ఉండకూడదు. అందరికీ తిండి కావాలి అని అతను చెప్పాడు. ప్రతి ఒక్కరికి తినడానికి పుచ్చకాయలు కావాలి అని కోరిక కోరాడు. కొన్ని క్షణాల్లోనే గ్రామంలో అద్భుతం జరగడం ప్రారంభమైంది. చెట్ల మీద, కుండల్లో, అన్నిటి దగ్గర కూడా పుచ్చకాయలు పెరగసాగాయి. ప్రతి ఒక్కరూ ఆనందంతో పుచ్చకాయ తింటూ ఇది ఏమి మాయాజాలం అని ఆశ్చర్యపడ్డారు. ఆ రోజు తర్వాత ఆ గ్రామంలో ఎవరూ ఆకలితో ఉండలేదు. రాము చిన్నవాడు అయినా అతని మనసు పెద్దది. అతడు గ్రామం మొత్తం మెచ్చే చిన్న హీరో అయిపోయాడు.